మొదటి 2 భాగాల్లో జరిగిన స్టోరీ. రంగనాథపురం అనే పల్లెటూరులో ఉంటున్న పంకజం చాలా బద్ధకస్తురాలు. ఆమె భర్త పంకజం బద్ధకాన్ని భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. భర్త వెళ్ళిపోయిన కొద్ది రోజులకు పంకజం 2 గుడ్లు పెడుతుంది. ఒకరోజు పంకజం నిద్రపోతూ ఉండగా ఒక కాకి పంకజం ఇంట్లోకి దూరి ఆమె గుడ్లను ఎత్తుకు వెళ్ళిపోతుంది. తరువాత కాకి గుడ్లను తినబోతూ ఉండగా పంకజం వాళ్ళ ఎదురింట్లో ఉంటున్న కళ్యాణి ఆమె భర్త మాధవ్ కాకిని వెళ్ళగొట్టి గుడ్లను తీసుకుని తమ ఇంటికి వస్తారు. గుడ్లను పోగొట్టుకున్న పంకజం తన గుడ్లు కాకెత్తుకు వెళ్ళిందని తెలిస్తే ఊర్లో వాళ్ల ముందు తన పరువు పోతుందనుకుని ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వదు. కొద్ది రోజుల తర్వాత పుట్టిన పంకజం పిల్లలు లేని కళ్యాణి వాళ్ళు అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. సంపాదించే భర్త దూరం అవటంతో తన బద్ధకంతో ఏ పని చేయలేని పంకజం ఒకరోజు కళ్యాణి వాళ్ళ ఇంట్లో బియ్యం దొంగతనం చేస్తూ పిల్లల కంట పడుతుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పిల్లల ద్వారా నిజం తెలుసుకున్న కళ్యాణి తన ఇంట్లో దొంగతనం చేయటమే కాకుండా పిల్లల మీద చేయి చేసుకున్నందుకు పంకజాన్ని బాగా తిడుతుంది. దాంతో పంకజం పిల్లల మీద కళ్యాణి మీద కక్ష పెంచుకుంటుంది. ఈలోగా కళ్యాణి వాళ్ళ అమ్మకు అనారోగ్యంగా ఉందని తెలియటంతో పిల్లల్ని భర్త దగ్గర వదిలేసి పుట్టింటికి వెళ్తుంది కళ్యాణి వెళ్లిన తర్వాత పిల్లల తల్లి కోసం ఏడుస్తూ ఉండటంతో మాధవ్ పిల్లల్ని తీసుకుని అడవి గుండా కళ్యాణి వాళ్ళ పుట్టింటికి బయలుదేరతాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక ఎలుగుబంటి ఎదురుపడటంతో తండ్రి పిల్లలిద్దరూ చెరో వైపుకు పరిగెడతారు. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. పిల్లలిద్దరూ చాలాసేపు పరిగెత్తిన తర్వాత అలసిపోయి ఒకచోట ఆగిపోతారు. తండ్రి తమ వెనకే వస్తున్నాడనుకున్న పిల్లలిద్దరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళకెవరూ కనిపించరు. దాంతో వాళ్ళిద్దరికీ గుండెగినంత పని అవుతుంది. అన్నయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మన వెంట రాలేదా అని ఏడవటం మొదలు పెడుతుంది బుచ్చి. అవును చెల్లి, నేను కూడా నాన్న మన వెంటే వస్తున్నాడని అనుకున్నాను. ఇప్పుడు ఎలా చెల్లి అంటూ బంటి కూడా ఏడవటం మొదలు పెడతాడు. ఇంతలో వాళ్లకు దూరం నుండి ఒక గద్ద వస్తూ కనిపిస్తుంది. అది చూసిన పిల్లలిద్దరూ పరుగులంకించుకుని అక్కడికి దగ్గరలో ఉన్న గడ్డి పొదల్లోకి దూరతారు. కానీ అప్పటికే కోడి పిల్లలను చూసిన గద్ద అక్కడికొచ్చి నిలబడుతుంది. ఈ గడ్డిలో దూరితే నాకు కనపడరా ఏంటి? ఈ అడవిలో దొరికే పిచ్చుక పిల్లల్ని, కాకి పిల్లల్ని, పావురం పిల్లల్ని అన్నింటినీ తిన్నాను. కానీ కోడి పిల్లల రుచి ఎప్పుడూ చూడలేదు. ఈ రోజుతో నా కోరిక తీరబోతుంది అనుకున్న గద్ద గడ్డి పొదల్లోకి వచ్చి కోడిపిల్లల కోసం వెతకటం మొదలు పెడుతుంది. కానీ ఎంతసేపు వెతికినా కోడిపిల్లలు కనిపించకపోవడంతో ఇప్పుడే కదా ఆ కోడిపిల్లలిద్దరూ గడ్డిలోకి దూరారు, మరి ఇంతలోనే ఎటువైపు వెళ్లారు అనుకున్న గద్ద నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత మెల్లగా చెట్టు వైపు నుండి బయటకు వస్తారు బుజ్జి బంటిలిద్దరు. అన్నయ్య, ఆ గద్దను చూస్తే నాకెంత భయమేసిందో తెలుసా, అది మనల్ని చంపేస్తుందని అనుకున్నాను అంటుంది బుజ్జి. అవును చెల్లి, ఆ చెట్టు వెనుక చిన్న తొర్ర ఉంది కాబట్టి సరిపోయింది. మనం అందులో దాక్కోబట్టే ఆ గద్దకు మనం కనిపించలేదు, లేకపోతే అది మనల్ని చంపి తినేసి ఉండేది అంటాడు బంటి. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య, నాకు చాలా ఆకలిస్తుంది, నాన్న ఎక్కడున్నాడో ఏంటో అంటుంది బుజ్జి. అవును చెల్లి, నాకు కూడా చాలా ఆకలిస్తుంది, నాన్న ఎక్కడైనా కనిపిస్తాడేమో వెతుకుదాం పదా అని బంటి అనటంతో పాపం వాళ్ళిద్దరూ మళ్లీ అడవిలో తిరగటం మొదలు పెడతారు. మరోవైపు పిల్లలిద్దరూ ఎటువైపు వెళ్లారో తెలియని మాధవ్ కూడా పిచ్చివాళ్లాగా వాళ్ల కోసం అడవిలో వెతుకుతూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత అతనికి తనతో పాటు వచ్చిన వాసు అనే కోడిపుంజు కనపడతాడు. దాంతో మాధవ్ అతనితో మాట్లాడుతూ, అమ్మయ్య, నువ్వైనా కనిపించావు, మా పిల్లలు ఎక్కడైనా కనిపించారా అంటాడు మాధవ్. లేదు మాధవ్, ఆ కంగారులో ఎటు పరిగెడుతున్నానో కూడా అర్థం కాలేదు. ఎలుగుబంటి చివరకు నా వెంట పడింది. ఎలాగోలా దాని బారి నుండి తప్పించుకుని ఒక చెట్టు ఎక్కి గుబురుగా ఉన్న చెట్టు కొమ్మల్లో దాక్కుని కూర్చున్నాను. అది చాలాసేపు నా కోసం వెతికి చివరకు వెళ్ళిపోయింది. తరువాత బ్రతుకు జీవుడు అనుకుంటూ చెట్టు దిగి నీకోసం వెతుకుంటూ వస్తున్నాను అంటాడు వాసు. మనం పెద్దవాళ్లమయ్యుండి కూడా ఎలుగుబంటికి భయపడి పారిపోయి ఎన్ని తిప్పలు పడుతున్నాం. మరి నా పిల్లలిద్దరూ పసివాళ్లు. వాళ్ళు ఈ అడవిలో ఎన్ని తిప్పలు పడుతున్నారో తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది వాసు. పైగా కాసేపు అయితే చీకటి పడబోతుంది. నా కూతురు బుజ్జికి చీకటంటే చాలా భయం. పాపం వాళ్ళిద్దరూ ఎన్ని అవస్థలు పడుతున్నారో ఏంటో అంటాడు మాధవ్. నువ్వన్నది కూడా నిజమే మాధవ్, కానీ చీకట్లో మనమేమీ చేయలేం. ఈ రాత్రికి ఎక్కడో ఒకచోట తలదాచుకుని రేపు తెల్లవారుగానే మళ్ళీ పిల్లల కోసం వెతకటం మంచిది అంటాడు వాసు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీకటి పడుతుంది. మరోవైపు రాత్రి అవటంతో చీకటంటే భయపడే బుజ్జి గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. అన్నయ్య, నాకు చాలా భయం వేస్తుంది అన్నయ్య, నాకు అమ్మ కావాలి అంటూ ఏడుస్తూనే ఉంటుంది బుజ్జి. కానీ తన చెల్లెల్ని ఎలా ఓదార్చాలో తెలియని ఆ పసివాడు తను కూడా ఏడవటం మొదలు పెడతాడు. ఇంతలో ఎక్కడి నుండో గుడ్లగోపులర్చిన శబ్దం వినపడుతుంది. దాంతో ఆ చిన్నపిల్లలిద్దరూ ఏడుపు ఆపేసి చెట్టు కింద బిగుసిపోయి నిలబడతారు. ఎలాగోలా ఆ రాత్రి ముగిసిపోయి తెల్లవారుతుంది. అంతకు ముందు రోజు నుండి ఏమీ తినకపోవటంతో పాపం వాళ్ళు ఆకలితో నకనకలాడిపోతూ ఉంటారు. కానీ అంత పెద్ద అడవిలో తిండి ఎలా సంపాదించుకొని తినాలో తెలియని ఆ పసిపిల్లలిద్దరూ కనీసం నీళ్లనే తాగుదామని నీళ్ల కోసం వెతకటం మొదలు పెడతారు. కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్లకు ఒక చెరువు కనిపిస్తుంది. కానీ చెరువు దగ్గరికి వచ్చిన వాళ్లకు అందులోకి దిగి నీళ్ళు ఎలా తాగాలో అర్థం కాక చూస్తూ ఉంటే అప్పుడు వాళ్లకు ఒక పిచ్చుక కనిపిస్తుంది. పిచ్చుకు దగ్గర కొంత ఆహారం కూడా కనిపించడంతో వాళ్ళిద్దరూ పిచ్చుకు దగ్గరికి వచ్చి నిలబడి దాని దగ్గరున్న గింజల వైపు ఆశగా చూస్తూ ఉంటారు. అది గమనించిన పిచ్చుక, ఏంటి కోడిపిల్లలు, ఆకలిస్తుందా అంటుంది పిచ్చుక. అవునమ్మా, మేం రాత్రి నుండి ఏమీ తినలేదు, రాత్రంతా చీకట్లో చాలా భయమేసింది అంటుంది బుజ్జి. అవునా పాపం, మీకు అమ్మా నాన్న లేరా, అసలు మీరిద్దరూ ఒంటరిగా ఈ అడవిలోకి ఎలా వచ్చారు
అంటుంది పిచ్చుక. చెబుతాం గాని మాకు బాగా ఆకలిగా ఉంది. మేం కొద్దిగా ఈ గింజలు తినొచ్చా ఆంటీ అని బంటి అనగానే, అయ్యో నామతి మండ, ముందు మీరు వీటిని తినండి పిల్లలు, తర్వాత మీ గురించి చెబుదురు గాని అని పిచ్చుక అనటంతో దాంతో ఆకలితో రగిలిపోతున్న పిల్లలిద్దరూ గింజలు తినటం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత పిచ్చుక మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పండి పిల్లలు, కడుపు నిండా గింజలు తిన్నారు, నీళ్లు కూడా తాగారు, అసలు మీరిద్దరూ ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు అంటుంది పిచ్చుక. దాంతో బంటి బుజ్జీలిద్దరూ ఒకరి తర్వాత మరొకరు జరిగిన విషయమంతా పిచ్చుకకు చెప్తారు. ఓహో, అయితే మీది ఈ అడవి పక్కనే ఉన్న సోమనాథపురం అన్నమాట. మీ ఊరి పేరు అమ్మా నాన్నల పేరు భలే చెప్పారే అంటుంది పిచ్చుక. అవునాంటీ, మా అమ్మ మాకెప్పుడు ఏ సమస్య రాకూడదని ఊరి పేరు మా అమ్మా నాన్నల పేరు అన్నీ మాకు ముందే చెప్పుంచింది. ఎవరైనా అడిగితే మా ఊరి పేరు మా అమ్మా నాన్నల పేరు చెప్పమని చెప్పింది అంటాడు బంటి. సరే, నేను మీ ఇద్దరిని మీ ఇంటి దగ్గర వదిలేస్తాను పదండి అంటుంది పిచ్చుక. కానీ మా ఇంటి దగ్గర ఇప్పుడు మా అమ్మ నాన్న ఎవరూ లేరు ఆంటీ. మా అమ్మేమో ఊరెళ్ళింది, మా నాన్నేమో ఈ అడవిలో తప్పిపోయాడు. మరి మేము ఊరెళ్ళిన తర్వాత ఎక్కడుండాలంటీ అంటాడు బంటి. మీ నాన్న ఈ రోజు కాకపోయినా రేపైనా ఇంటికి వస్తాడు కదా. ఈ అడవిలో ఉండే కంటే మీరు మీ ఇంటి దగ్గర ఉండటమే మంచిది. పదండి పిల్లలు, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేసి నేను త్వరగా నా గూటికి వెళ్ళిపోవాలి. అక్కడ నేను నా గుడ్లను ఒంటరిగా వదిలేసి వచ్చాను అని పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది పిచ్చుక. కళ్యాణి వాళ్ళింట్లో ఎవరూ లేకపోవటంతో ఇంటి తలుపులు వేసుంటాయి. కానీ దూరం నుండి పంకజం పిచ్చుకను పిల్లలిద్దరిని చూస్తూ ఉంటుంది. దాంతో పిచ్చుక పంకజం దగ్గరకు వచ్చి అడవిలో జరిగిన విషయమంతా చెప్పి, పాపం వీళ్ళిద్దరూ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే తీసుకొచ్చానండి. వీళ్ళ అమ్మా నాన్న వచ్చే వరకు వీళ్ళని కాస్త చూస్తూ ఉండండి అని పిల్లలతో కూడా చెప్పి గబగబా వెళ్ళిపోతుంది పిచ్చుక. దాంతో పంకజంలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. అంటే వీళ్ళ నాన్న వెంట ఎలుగుబంటి పడిందన్నమాట. ఇంకేం, అదెప్పుడు ఆ మాధవం చంపి తినేసి ఉంటుంది. ఇంకతనేమి ఇంటికి తిరిగి వస్తాడు. ఆ కళ్యాణ్కి భర్త అంటే ఎక్కడలేని ప్రేమ. తన భర్త చనిపోయాడని తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు. ఈ పిల్లలు కూడా అడవిలో తప్పిపోయారని అనుకుంటుంది. అటు భర్త చనిపోయి పిల్లలు కూడా దూరం అయ్యారని తెలిస్తే ఆ కళ్యాణి పిచ్చిదైపోతుంది. లేకపోతే నన్నే ముష్టెత్తుకోమని అవమానిస్తుందా. ఆ కళ్యాణ్కి భలే శాస్తి జరిగిందిలే అనుకుంటున్న పంకజం చూపు భయం భయంగా తన వైపు చూస్తున్న పిల్లలపై పడుతుంది. అసలు ఆ కళ్యాణి నన్ను అంతలా అవమానించడానికి కారణం వీళ్ళిద్దరే కదా. ఎలాగూ నా బద్ధకంతో పనిచేసి బ్రతకటం నా వల్ల కాదు. కాబట్టి ఈ పిల్లలిద్దరిని పావులుగా వాడుకొని నేను దర్జాగా కూర్చొని బ్రతకాలి అనుకుంటుంది పంకజం. మరోవైపు తెల్లవారుగానే తన పిల్లల కోసం మళ్లీ అడవిలో వెతకటం మొదలు పెడతాడు మాధవ్. కానీ ఎంతసేపు వెతికినా ఫలితం మాత్రం ఉండదు. తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి నిలబడతాడు మాధవ్. ఇంతలో వాసు కూడా కాళ్ళు ఇడ్చుకుంటూ అక్కడికి వస్తాడు. ఏంటి వాసు, నీకు కూడా పిల్లలు కనిపించలేదా అంటాడు మాధవ్ నీరసంగా కనిపిస్తున్న వాసును చూస్తూ. కనిపించలేదు మాధవ్, పాపం వాళ్ళు ఎక్కడ అగచాట్లు పడుతున్నారో ఏంటో అంటాడు వాసు. అవును వాసు, నా భార్య వాళ్ళ మీద తన ప్రాణాలే పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళు కనిపించటం లేదని తెలిస్తే తను నిలువున కుప్పగూలిపోతుంది అంటాడు మాధవ్. అంతే కదా మాధవ్, కడుపున పుట్టిన పిల్లలు ఇలా అడవిలో తప్పిపోయారని తెలిస్తే ఏ తల్లి మాత్రం భరించగలదు చెప్పు అంటాడు వాసు. వాసు అలా అనేసరికి మాధవ్కు తన గతమంతా గుర్తుకొస్తుంది. పిల్లల కోసం తను కళ్యాణి ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో గుర్తుకొస్తుంది మాధవ్కు. అవును, పిల్లలిద్దరూ దూరమయ్యారని తెలిస్తే కళ్యాణి అస్సలు తట్టుకోలేదు. వాళ్ళు పుట్టిన తర్వాతే తను కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దూరమయ్యారని తెలిస్తే కళ్యాణి పిచ్చిదైపోతుంది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉంటాడు మాధవ్. ఇంతలో వాళ్లకు ఒక బాతు అటుగా వెళ్తూ కనిపిస్తుంది. మాధవ్ వాళ్ళని చూసిన బాతు వాళ్ళ దగ్గరకు వచ్చి, ఈ రోజు ఉదయం చెరువు ఒడ్డున 2 కోడిపిల్లలను చూశాను. ఇప్పుడేమో 2 కోడిపుంజులను చూస్తున్నాను. ఎప్పుడూ లేనిది ఈ అడవిలో కోళ్లు కనపడటం ఆశ్చర్యంగా ఉంది అంటుంది బాతు. దాంతో మాధవ్కు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఏంటి, నువ్వు ఈ రోజు ఉదయం కోడిపిల్లలను చూశావా? వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసా అంటాడు మాధవ్. నాకు తెలీదండి. ఈ రోజు ఉదయం నేను చెరువులో చేపల కోసం వెతుకుతూ ఉంటే చెరువు ఒడ్డున 2 చిన్న కోడిపిల్లలు ఒక పిచ్చుకతో మాట్లాడుతూ ఉంటే చూశానంతే. కానీ ఆ పిచ్చుక ఎక్కడుండేది నాకు తెలీదు అని వెళ్ళిపోతుంది బాతు. దాంతో మాధవ్కు తన పిల్లలు ఈ అడవిలోనే ఉన్నారని అర్థమవుతుంది. విన్నావు కదా వాసు, నా పిల్లలిద్దరూ ఈ అడవిలోనే ఉన్నారట. ఇప్పుడు మనం ఆ పిచ్చుక జాడ పట్టుకున్నామంటే నా పిల్లల జాడ తెలుస్తుంది అంటాడు మాధవ్. కానీ ఇంత పెద్ద అడవిలో చిన్న పిచ్చుకను పట్టుకోవటం ఎలా మాధవ్ అంటాడు వాసు. మరి మాధవ్ వాళ్ళు పిచ్చుక జాడ ఎలా తెలుసుకుంటారు? అసలు పంకజం పిల్లల్ని ఏం చేయబోతుంది? ఈ స్టోరీ అంతా తెలియాలంటే ఈ కథ 4వ భాగం చూడండి.